ఈ వీడియో చూసిన తర్వాత చాలామందికి దీవెన జుట్టుకి ఏం వాడతారని కామెంట్ ఖచ్చితంగా చేస్తారు. ఇంతకుముందైతే నేను పారాషూట్ ఆయిలే వాడేదాన్ని చిన్నప్పటి నుంచి. 5th క్లాస్ నుండి కొంచెం కొబ్బరి నూనెలోనే దాంట్లో ఏమంటారు ఉల్లిపాయలు, మెంతులు, మందారాకు, మందార పువ్వులు, కలబంద వేసి కాగబెట్టేసి వీక్లీ వన్స్ అప్లై చేస్తాను. రోజు నూనె ఏం పెట్టుకోము మేము, దీవెన కానీ నేను కానీ. వారానికి ఒకసారి పెట్టుకొని వెంటనే తలస్నానం చేసేస్తాం, ఒక 2 hours అలాగ ఉంచుకొని. రెగ్యులర్గా పెట్టుకోవడం ఏమి ఉండదండి. స్కూల్కి వెళ్ళినా సరే దీవెనకి ఎప్పుడైనా ఒకసారి పెడతాను. ఏదైనా కొంచెం జుట్టు ఇదిగా ఉంది, సరిగ్గా రావట్లేదు, జడలు చిక్కు ఎక్కువ పడుతుంది అనుకున్నప్పుడు మాత్రం పెడతాను. రెగ్యులర్గా అస్సలు పెట్టను. షూటింగ్కి వెళ్తుంది అదే చూపిస్తున్నా, అమ్మమ్మ ఇట్లా పెట్టేది మొత్తం ఆయిల్ అంతా, నువ్వేం కొంచెం దువ్వితేనే నూనె దువ్వెనతోటి అరుస్తూ ఉన్నావని. మొత్తం మనం చిన్నప్పుడు స్నానం చేసి వచ్చి కూర్చుంటే మొహానికి, ఫోరెడ్కి, మెడకి, కాళ్ళకి, చేతులకి మొత్తం పూసేదనమాట. మీకేమో కొంచెం వండితేనే చిరాకు వస్తుంది, మాకేమో అట్లా వేసేవాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి వాళ్ళు బ్రష్ చేసి లేచి కష్టపడి బ్రష్ చేసి స్నానం చేసి షూ వేసుకొని టిఫిన్ తిని వెళ్ళడానికే చాలా పని చేస్తున్నామని ఫీల్ అవుతారు. వాళ్ళ ఉద్దేశం అట్లుంటుంది అనమాట, వాళ్ళ ఆలోచన. మనమైతే చిన్నప్పుడు లేవడం, అమ్మతో పాటు లేవడం, ఇల్లు ఉడ్చడం, గిన్నెలు తోమడం, బట్టలు మడత పెట్టడం, బట్టలు ఉతికితే ఆరేయడము, అంటే నేను చేసిన చెప్తున్నాను. అంత ఇంట్లో పని చేసి హెల్ప్ చేసి మళ్ళీ మనం రెడీ అయ్యి బాక్స్ పెట్టుకొని వెళ్ళిపోయేదనమాట. ఇప్పుడున్న పిల్లలకైతే అవన్నీ మిస్ అవుతారు, తెలియదు కూడా, చెప్పినా అర్థం కూడా చేసుకోరు.